హాయ్ ఐస్ వాట్సాప్ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఎస్ఏపి ఫ్యూరీ అంటే ఏంటి అనే దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఎస్ఏపి S4 హనాలో ఒక బిగ్గెస్ట్ చేంజ్ ఏదైనా ఉంది అంటే మెయిన్ అనమాట ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్ గురించి. కాబట్టి ఈరోజు సెషన్లో నేను ఎస్ఏపి ఫ్యూరీ అంటే ఏంటి, ఎస్ఏపి ఫ్యూరీ అంటే ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో దీని గురించి ఒక ఓవర్ వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను బేసిక్గా ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్ గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ఎండ్ యూజర్ S4 HANA జాబ్కి వెళ్ళినప్పుడు సో ఫ్యూరీ యాప్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక ఎండ్ యూజర్ లెవెల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక S4 HANA కన్సల్టెంట్గా కూడా దీనికి సంబంధించి తెలుసుకోవడం అనేది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ బోత్ ఏరియాస్లో అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ లెవెల్లోను అలాగే S4 HANA లెవెల్లో కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. సో ఫ్యూరీ యాప్స్ అనేది ఒక ట్రిమాండస్ చేంజ్. అంటే S4 HANAలో అంటే ఏంటి, ఈసీసీ వర్షన్ అనేది ఓల్డ్ వర్షన్, S4 HANA అనేది లేటెస్ట్ వర్షన్. కాబట్టి S4 HANAలో వచ్చిన ఒక ట్రిమాండస్ చేంజ్ ఏదైనా ఉంది అంటే ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్ అనమాట. ఇది రావటం మూలంగా సో యూజర్ అంటే ఎవరు, ఎండ్ యూజర్స్, అకౌంట్స్, ఫైనాన్స్, సో ఎవరైతే చదువుకొని బీకామ్ చదువుకున్న వాళ్ళు, లేదా ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సిఎస్ ఎవరైనా సరే ఒక కంపెనీలోకి వెళ్ళినప్పుడు S4 HANA మీద వర్క్ చేసినప్పుడు ఫ్యూరీ యాప్స్ గురించి వాళ్ళు చూసుంటారు. సో ఇవి యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా బిగ్గెస్ట్ చేంజ్ అనమాట. అంటే యూజర్కి ఎంత సుఖపడుతున్నాడంటే ఈ ఫ్యూరీ యాప్స్ రావటం మూలంగా. సో అంతకుముందు GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇంకా ఉంది, అది కూడా. సో అదైతే కొంచెం మనకి కష్టంగా ఫీల్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఈ ఫ్యూరీ యాప్ రావటం మూలంగా ఫ్రంట్ ఎండ్ లేయర్ మనకి మొత్తము ఎస్ఏపిలో 3 లేయర్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ లేయర్, బ్యాక్ ఎండ్ లేయర్, మిడిల్ లేయర్. ఫ్రంట్ ఎండ్ లేయర్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్, బ్యాక్ ఎండ్ లేయర్ వచ్చేటప్పటికి HANA డేటాబేస్, అండ్ మిడిల్ ఆఫ్ ది లేయర్ వచ్చేటప్పటికి S4 HANA సాఫ్ట్వేర్ అప్లికేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎస్ఏపి ఫ్యూరీ యాప్ అనమాట ఇక్కడ. కాబట్టి ఈ యాప్స్ అనేవి ఏంటంటే మనకి కొన్ని వేల యాప్స్ని ఇనిషియల్గా ఇనిషియల్ స్టార్ట్ చేసినప్పుడు ఎస్ఏపి కూడా 30-40 యాప్లతో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎస్ఏపి 3.0 ఫ్యూరీ యాప్స్ని లాంచ్ చేశాడు. అది కొన్ని వేల యాప్స్ అనేవి, కొన్ని వేల టైల్స్, అంటే ఇప్పుడు ఫైనాన్స్ సంబంధించి కానీ, మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ, సో కొన్ని వేల యాప్స్ అనేవి అక్కడ ఇంట్రడ్యూస్ చేయబడింది అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు మొబైల్ నుంచి వర్క్ చేయొచ్చు, ట్యాబ్లెట్ నుంచి వర్క్ చేయొచ్చు, సిస్టమ్ నుంచి కూడా వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి 3 ఏరియాస్లో మీరు వర్క్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూపించడం జరిగింది చూడండి. మొబైల్ నుంచి, ట్యాబ్లెట్ నుంచి, డెస్క్టాప్ నుంచి 3 ఏరియాస్లో నుంచి మీరు వర్క్ చేయొచ్చు. ఇంటి దగ్గర నుంచి మీరు లీవ్స్ని అప్రూవ్ చేసుకోవచ్చు, లీవ్స్ని మీరు కావాలని లీవ్ సబ్మిట్ చేయొచ్చు. అట్లాగే మీరు పర్చేజ్ ఆర్డర్స్ని అప్రూవల్ చేయొచ్చు, రిక్విజిషన్స్ అప్రూవల్ చేయొచ్చు, డిస్ప్లే చూసుకోవచ్చు, ఇన్వాయిస్ అండ్ క్రియేషన్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఫ్యూరీ యాప్స్ అనేవి ఇంటి దగ్గరే కూర్చొని మనం క్లయింట్ నెట్వర్క్తో సంబంధం లేకుండా యాప్లోకి మనం ఎంటర్ అయ్యి సో మనం వర్క్ చేసుకునే ఫెసిలిటీ అనేది మనకి ఇచ్చారనమాట. కాబట్టి సో ఎంత టైం సేవింగ్ అన్నది మనం ఇక్కడ ఆలోచించవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎస్ఏపి ఫ్యూరీ ఈజ్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది రీప్లేస్ ఎస్ఏపి GUI. అంటే మనం ఏమైతే GUI యూజ్ చేస్తున్నామో, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఏమైతే యూజ్ చేస్తున్నామో, సో మనం వీటిని రీప్లేస్ చేసి మనకి సో ఒక కొత్త యూజర్ ఇంటర్ఫేస్ వచ్చింది. ఆ యూజర్ ఇంటర్ఫేస్ వేరే ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్. ఇవి యూజర్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు, దాన్ని UX అంటారనమాట. అలాగే ఈ ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్ని మనం S4 HANA మీద మౌంట్ చేయొచ్చు, ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్స్తో డిప్లాయ్ చేయొచ్చు, SAP Ariba, SAP Cloud for customer and many more.
కాబట్టి ఎస్ఏపి కస్టమర్ కెన్ యూజ్ దిస్ యూఎక్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ లేదా యూజర్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాం. ఫ్యూరీ యాప్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. వేరియస్ సొల్యూషన్స్ అంటే ఎస్ఏపి S4HANA, ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎంప్లాయీ సెంట్రల్, ఎస్ఏపి అరీబా, క్లౌడ్ ఫర్ కస్టమర్ అండ్ మెనీ మోర్ అప్లికేషన్స్లో దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది స్టాండర్డ్ టాస్క్స్ మనం చూసినట్లయితే పర్చేజ్ రిక్విజిషన్స్ని అప్రూవల్ చేయటం, పర్చేజ్ ఆర్డర్స్ని అప్రూవల్ చేసుకోవడం, పర్చేజ్ ఆర్డర్స్ని క్రియేట్ చేయటం, రిక్విజిషన్ క్రియేట్ చేయటం, సేల్స్ ఆర్డర్స్ని క్రియేట్ చేయటం, అప్రూవల్ చేయటం, అంత ప్రాసెస్. లీవ్స్ కూడా మన ఇంటి దగ్గర నుంచి కూర్చొని మొబైల్లో నుంచి అప్లై చేసుకునే ఫెసిలిటీ వచ్చేసింది నా డేస్. సో ఎస్ఏపి ఫ్యూరీ 3.0 ఇంకా లాంచ్ కాలేదు, లాంచ్ అయింది అనుకుంటా మరి. సో అది 2.0 అయితే మనం ఇంకా యూజ్ చేస్తున్నాము. 1909 S4HANA అది ఇంట్రడ్యూస్ చేశారు ఇది. సో ఇది ఇంకా యూజ్ చేస్తున్నాం మనం. కాబట్టి ఇంకా ఈ ఫ్యూరీ యాప్స్ రావటం మూలంగా మనకి వర్క్ అనేది బర్డెన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఓకే, అలాగే ఇది ప్రొడక్టివిటీ కూడా పెంచిందంట ఈ యాప్స్ అనేవి. యూజర్ రిపోర్ట్, యూజర్ ఏంటంటే అసలు మెయిన్ ఏంటంటే మనకి ఏ సాఫ్ట్వేర్ డిజైన్ చేసినా యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ప్రోడక్ట్ డిజైన్ చేసిన ఎస్ఏపి అనేది బట్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కాంప్లెక్స్ ఉంది అంటే ఎవడు యూజ్ చేయడు దాన్ని. సో అది కాంప్లెక్స్ లేదు, చాలా సింపుల్గా ఉంది అంటే కన్ఫామ్గా యూజ్ చేస్తారు. కాబట్టి ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ విత్ ఫ్యూరీ యాప్స్. ఈ యాప్స్ మూలంగా ఇందులో టైల్స్ ఉంటాయి. ఆ టైల్స్లోకి వెళ్ళి మనం ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. రానున్న రోజుల్లో మీకు సిస్టమ్ మీద కూడా నేను చూపిస్తాను ఎలాగా పర్చేజ్ రిక్విజిషన్స్, అప్రూవల్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఐడియా ఇస్తాను. అలాగే ఫ్యూరీ యాప్స్ ఈ రీసెర్చ్లో ఏం తెలియదంటే 64% రిడక్షన్ ఇన్ టైం రిడక్షన్ వచ్చేటప్పటికి 64% ఉందంట ఈ యాప్స్ని ఇంట్రడ్యూస్ చేయడం మూలంగా. అలాగే ఇది సింప్లియర్ అండ్ ఈజియర్ టు లెర్న్. సో దీనికి ఏం పర్టికులర్గా ట్రైనింగ్ ఇచ్చేసి ఓ 10 రోజులు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి స్పెసిఫిక్గా లిటిల్ పార్టీ చిన్న ట్రైనింగ్ ఇచ్చి మనం ట్రైనింగ్ కాస్ట్ని తగ్గించుకోవచ్చు. అండ్ ట్రైనింగ్ ఇచ్చి యూజర్కి నేర్పించినట్లయితే ఆ యూజర్ ఇంకా చేసుకుంటాడు అన్నీ కూడా. కాబట్టి ఎంప్లాయీస్ ఫ్రస్ట్రేషన్ అనేది ఇందులో లేదు, ఎంప్లాయీ హ్యాపీనెస్ అనేది ఇందులో ఉంది. కాబట్టి ఎంప్లాయీస్ ఆల్సో టెన్ టు గెట్ లెస్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఈ ఫ్యూరీ యాప్స్ అంట. చూసుకోండి మరి. ఈ ఫ్యూరీ యాప్స్ని మనం కాన్ఫిగరేషన్ చేసి బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేసి ఫ్రంట్ ఎండ్లో ఎంట్రీస్ పోస్ట్ చేయాలా, లేకపోతే రిపోర్ట్స్ చూడాలా, లేకపోతే డిస్ప్లే చేయాలన్నా సో కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి అన్నమాట. ఈ లెర్న్ చేసుకోవాలి ఇవి. దీనికి యాప్ ప్రోగ్రామ్ తెలిసి ఉండాలి, అలాగే HTML5 కోడింగ్ తెలిసి ఉండాలి, జావా స్క్రిప్ట్స్, SAP UI5, అలాగే SAP ఇంప్లిమెంటేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే డేటా అండ్ SAP నెట్వీవర్ గేట్వే గురించి తెలిసి ఉండాలి, SAP HANA గురించి తెలిసి ఉండాలి. సో కాబట్టి అలాంటి టైంలో మనకి దీని ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇక ఫైనల్గా మనం చూసినట్లయితే సో దీంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. ఈ ఫ్యూరీ యాప్స్లో 3 టైప్స్ కింద కేటగిరీ చేశారు. ఒకటి ట్రాన్సాక్షనల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్ యాప్స్, అనలైటికల్ యాప్స్. ఈ 3 యాప్స్ అనేవి ఫ్యూరీ యాప్స్లో ఉన్నవి. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఒక 3 క్లాసెస్ SAP ఫ్యూరీ గురించి డిస్కస్ చేయబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ ఫ్యూరీ యాప్స్ గురించి ఈ వీడియోని చూడాలి. అండ్ దీని గురించి అడిషనల్ రీసెర్చ్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా నేను ఆల్రెడీ చెప్పాను, SAP ఫ్యూరీ యాప్స్ ఏదైతే ఉందో అది మనకి ఫ్రంట్ ఎండ్ లేయర్ అనమాట. ఫ్రంట్ ఎండ్ లేయర్. సో ఫ్రంట్ ఎండ్ లేయర్లో మనం జనరల్గా ఇన్పుట్స్ ఇస్తే సో అది ఎలా ఉంటుందంటే ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటే నవేడేస్ GUI రీప్లేస్ చేశారు ఈ ఫ్యూరీ యాప్స్. అంతకుముందు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండేది, అది రీప్లేస్ చేసి ఫ్యూరీ యాప్స్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి ట్యాబ్లెట్ నుంచి కానీ మొబైల్ నుంచి కానీ మనం ఏదైనా ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అది ఫ్రంట్ ఎండ్ లేయర్ అనమాట. డైరెక్ట్గా ఫ్యూరీ యాప్స్ అంటే ప్రజెంటేషన్ లేయర్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్లో పోతుంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఫైనల్గా SAP HANA నువ్వు ఏది పోస్ట్ చేసినా ఫైనల్గా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇది ఒక పిక్చర్ అనేది ఇక్కడ SAP నుంచి తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఒక ఐడియా కోసం. సో ఫ్యూరీ యాప్స్ అనేది రావటం మూలంగా యూజర్కి మంచి ఎక్స్పీరియన్స్, సో సాటిస్ఫాక్షన్ అనేది హై లెవెల్లో ఉంది. ఒక వర్క్ లోడ్ కానివ్వండి, లేకపోతే టైం కన్జంప్షన్ కానివ్వండి చాలా తక్కువ ఉంది. అండ్ సింప్లిసిటీ, చాలా సింప్లిసిటీ ఉంది. వెరీ రెస్పాన్సివ్ యాప్స్ అనమాట. యాప్స్లో వర్క్ చేయడం అంటే
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎర్రర్స్ ఎక్కువ రావు. సో కాబట్టి దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే పర్టికులర్గా ఒక టెక్నికల్ పర్సన్ దీన్ని ఇంప్లిమెంట్ చేయగలడు. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను ప్రీ రిక్విజిట్స్, ఈ ఫ్యూరీ యాప్స్ నేర్చుకోవడానికి ప్రీ రిక్విజిట్స్ ఏంటనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ సో మీరు కనుక మా వీడియోస్ని నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరింత మంచి స్టఫ్తో మీ ముందుకు రాబోతున్నాం. సో కాబట్టి ఈ స్టఫ్ని ఉపయోగించుకోండి. రానున్న రోజుల్లో సో మీకు మంచి సబ్జెక్ట్ని, మంచి నాలెడ్జ్ని ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇప్పుడున్న సబ్జెక్ట్ కన్నా ఇంకొంచెం స్టాండర్డ్స్ని పెంచి మీ వల్ల ఇంకా మంచి ట్రైనీస్ కింద, అంటే రానున్న రోజుల్లో ఎటువంటి జాబ్స్ అయినా మీరు కొట్టేలాగా నేను రెడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి మన ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా ఈ వీడియోని పెడుతున్నాను వాళ్ళ కోసమని. కాబట్టి మీరు అందరూ కూడా ఇది వాచ్ చేయాలి. అండ్ రానున్న 2 సెక్షన్స్ కూడా S4HANA గురించే ఉంటాయి. ఇదే ఫ్యూరీ యాప్స్ మీద ఉంటాయి. దాని తర్వాత మీకు రానున్న రోజుల్లో ఇంకా దీనికి సంబంధించి సిస్టమ్ మీద ఈ ఫ్యూరీ యాప్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు ఒక ఐడియా ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఓవరాల్గా ఒక నాలెడ్జ్ అనేది గెటింగ్ చేయొచ్చు. కాబట్టి ఇంత కష్టపడి మేము ఇలాంటి డిజైన్స్తో మీకు ఈజీ వేలో తెలుగులో చక్కగా అర్థమయ్యేలాగా ఈ కాన్సెప్ట్స్ చెప్పాలంటే చాలా కష్టం జనరల్గా అయితే. బట్ దీన్ని చాలా సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మేము ఎంతో ట్రై చేస్తున్నాం. కాబట్టి మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పటికీ ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. దిస్ ఈజ్ చాను సైనింగ్ ఆఫ్.